హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు కనుక నా లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్టయితే నా పీసీఓడి జర్నీ, తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ చూశారు కదండి. ఇదేంటంటే దాని నెక్స్ట్ వీడియో అన్నమాట. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఎలాగా ప్లాన్ చేశాము, ఎలాగైంది, ఏం జరిగింది అన్నదైతే నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జరీ అయిన తర్వాత డాక్టర్ గారు అయితే నన్ను ఒక 1 మంత్ వరకు ట్రావెల్ అయితే చేయొద్దన్నారు. సో దట్ అందుకని చెప్పేసి ఇంకా నేను భీమవరంలోనే ఉండిపోయాను అన్నమాట. ఇంకా ఊరికైతే రాలేదు. సో అప్పుడు ఇంకా మా అత్తయ్య ఉన్నారు మా దగ్గర. ఒక 1 మంత్ అక్కడే ఉన్న తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే తీసుకొచ్చేసారు. ఒక 3 మంత్స్ అయితే నన్ను డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు అనమాట. అంటే సర్జరీ జరిగింది కదా, సో దట్ పని చేయకూడదు, అలాగే ఉంటాయి కదండి చన్నీళ్ళల్లో చేతులు ఇలా పెట్టకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మా పేరెంట్స్ అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత మార్చిలో వచ్చానండి ఇక్కడికి, మా అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా తర్వాత నాకు మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అంటే జూలైలో భీమవరంలోనే అన్నమాట నేను చదువుకునేది. సో దట్ అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇంకా నేను జూన్లో అయితే వెళ్ళాను ఎగ్జామ్స్ కోసం. జూన్లో అక్కడికి వెళ్ళేసి 1 మంత్ ఉంటాయండి ఎగ్జామ్స్. సో దట్ ఇంకా జూలై వరకు అక్కడే ఉన్నాను. ఇంకా ఎలాగో వచ్చాం కదా, ఇంక అప్పుడు నన్ను ఇంటికి తీసుకొని రావడానికి మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా వచ్చి ఎలాగో వచ్చాం కదా, ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మేడం గారిని కలిసేసి ఎలా ఉంది ఇప్పుడు, ఉంటాయి కదండి స్టిచ్చెస్ అవి మానిపోయాయా లేదా, అంటే ఒక్కొక్కళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒంటి తీరును బట్టి ఒక్కొక్కరికి త్వరగా మానిపోతాయి, ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది. సో దట్ ఒకసారి మేడం గారిని కలిసి వెళ్దాము అని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్ళాము మేము. హాస్పిటల్కి వెళ్తే మేడం గారు ఏం చెప్పారంటే మొత్తం పూర్తిగా అయితే తగ్గిపోయాయి. సో ఇంకా మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అని అయితే చెప్పారండి. మేము కూడా ఇంకా మేడం గారు ఓకే చెప్పారు కదా అని చెప్పేసి మేము కూడా సరే ట్యాబ్లెట్స్ యూస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి మళ్ళీ పిల్స్ అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట. జూలైలో అయితే మెడిసిన్స్ అయితే తెచ్చుకున్నామండి, బట్ యూస్ చేయడం అయితే జూలైలో అయితే యూస్ చేయలేదు. ఎందుకంటే పీసీఓడికి రిలేటెడ్ యూస్ చేసే వాళ్ళకి మేబీ తెలిసే ఉంటుంది. అవేంటంటే పీరియడ్ వచ్చిన తర్వాతనే యూస్ చేస్తారు. సో అందుకని చెప్పేసి నేను అవి ఆగస్ట్లో అయితే స్టార్ట్ చేశానండి యూస్ చేయడం. ఆగస్ట్లో యూస్ చేశాను. సో ఆగస్ట్లో యూస్ చేసిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో అయితే కావాలి కదండి మెడిసిన్. సో సెప్టెంబర్కి ఏం చేసామంటే మళ్ళీ జర్నీ చేయలేక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారండి భీమవరంలో. సో వాళ్ళకైతే మేము ఓపీ కార్డు ఉంటుంది కదా, అదైతే వాట్సాప్ చేసాము. వాట్సాప్ చేసేసి వాళ్ళు అక్కడికి వెళ్ళేసి డాక్టర్ గారికి చూపిస్తే మేడం గారు అయితే మళ్ళీ మెడిసిన్ అయితే రాశారండి. మేడం గారికి కొంచెం మేము తెలిసే ఉంటుంది, ఎందుకంటే సర్జరీ చేశారు కదా. సో ఓపీ చూడగానే అర్థమైపోతుంది అన్నమాట వాళ్ళకి. సో మెడిసిన్ అయితే రాశారు. ఇంకా వాళ్ళు మెడిసిన్ తీసుకొని కొరియర్ చేశారనమాట. ఆ మెడిసిన్స్ కొరియర్ చేస్తే 2-3 డేస్కి వచ్చాయి. అవి యూస్ చేసాము. సో ఆ యూస్ చేసిన ట్యాబ్లెట్స్ తర్వాతనే ఇంకా సెప్టెంబర్లో యూస్ చేశాను కదా, ఇంకా అక్టోబర్లో అయితే ఇంకా మళ్ళీ గుడ్ న్యూస్ అయితే విన్నాము. జస్ట్ 2 మంత్సే యూస్ చేసాము, తర్వాత మళ్ళీ గుడ్ న్యూస్ వెంటనే విన్నాము అనమాట. అందుకనే ఇంకా మా పేరెంట్స్ కానివ్వండి వీళ్ళందరూ ఆట పట్టిస్తారనమాట నానిని, కొరియర్ బాయ్ అని చెప్పేసి, కొరియర్లో వచ్చిన ట్యాబ్లెట్స్కి వచ్చాడు కదా అని చెప్పేసి. ఇంకా చెప్పాను కదండి, ఇంకా ఫుడ్ డైట్ ఇలా అని కొంతమంది అడుగుతున్నారు కదా. మేము నార్మల్గా మా లైఫ్ స్టైల్లోనే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాము, ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్లోనే చేంజెస్ అయితే చేసుకున్నాము. అలాగే నాకు అప్పుడు సర్జరీ జరిగింది కదా, నాకు ఇలాగా ఏ పడితే అవి పెట్టరు కదండి కొన్ని డేస్ వరకు. సో దట్ హెల్తీ ఫుడ్డే పెట్టేవాళ్ళు. నా హెల్తీ ఫుడ్డే ఖచ్చితంగా తినాల్సి వచ్చేది, ఇష్టం లేకపోయినా సరే హెల్తీ ఫుడ్డే తీసుకున్నాను. ఫ్రూట్స్ కానివ్వండి, ఇంక ఇట్లాగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టుగా పిల్స్ యూస్ చేశాను. నేనైతే కొంచెం సన్నగా ఉంటానండి. సో దట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు ఇచ్చే అడ్వైస్ ఏదైనా ఉంది అంటే మొలకలు అయితే తినండి. స్ప్రౌట్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ పీసీఓడికి. అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి, వెయిట్ లాస్ అవ్వండి. కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వండి. అంతే, మళ్ళీ జస్ట్ ఇన్ 2 మంత్స్లో మళ్ళీ గుడ్ న్యూస్ అయితే విన్నాం మేము. ఇంకా అక్టోబర్లో అయితే గుడ్ న్యూస్ విన్నామండి మేము. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నానిదన్నమాట. ఇది మీరు అనుకోవచ్చు పోయినసారి ఒకటి చూపించాను మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను, 2 ఒకటేనేమో అనేసి. కాదండి, 2 వేరే అన్నమాట. సో ఒకటి నాని, ఇదేమో ఫస్ట్, ఇదేమో ఇప్పుడు నానిదన్నమాట.
సో దాట్ ఇంకా ఆగస్ట్లో అయితే గుడ్ న్యూస్ అయితే విన్నాము. బట్ ఫస్ట్ సారి ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఇప్పుడు లేదండి మాకు. ఎందుకంటే ఒకవైపు హ్యాపీ ఉన్నా సరే ఇంకోవైపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఏం చెప్తారో అనేసి అయితే టెన్షన్ అయితే పట్టుకుంది మమ్మల్ని. ఇంకా మేమైతే ఎవ్వరికీ చెప్పలేదండి. ఈవెన్ మా పేరెంట్స్కి కానివ్వండి, ఫ్రెండ్స్కి ఎవ్వరికి అస్సలు చెప్పలేదన్నమాట ఈ విషయం. మేము ఏమనుకున్నామంటే వన్స్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఆల్ క్లియర్ అంతా బాగుంది అని చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్దాము అని అయితే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అలాగ జరిగేసరికి వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు కదా. మళ్ళీ చెప్తే మళ్ళీ హ్యాపీగా హోప్స్ పెట్టుకుంటారు, మళ్ళీ కాదు ఏదన్నా ఇబ్బంది అంటే డిసప్పాయింట్ అయిపోతారేమో అని చెప్పేసి ఇంక మేము చెప్పకూడదని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఫిక్స్ అయిన తర్వాత మా అమ్మకి ఎవరికి తెలియదండి. మా అమ్మ నార్మల్గానే చూడడానికి అయితే వచ్చింది. ఇంకా వచ్చింది హాస్పిటల్కి ఇట్లా వెళ్తున్నాము అని చెప్పిన తర్వాత అప్పుడు చూసిందండి మా అమ్మ అయితే కిట్ అనేది. చూసిన తర్వాత ఇంకా మా అమ్మకైతే చెప్పాము. ఇంకా మా హస్బెండ్ కూడా వెంటనే ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కూడా కాల్ చేసి అయితే చెప్పారు, ఇట్లా ఉంది, ఇలా జరిగింది, ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము అని అయితే చెప్పారు. సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఇంకా అడుగుతారు కదండి, ఇప్పుడు కొత్త హాస్పిటల్ కదా, ఎన్నో డెలివరీ ఇట్లాగైతే అడిగారు. కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఫస్ట్ది ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయింది అని అయితే చెప్పాను. చెప్పగానే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ది అలా అయింది కాబట్టి సెకండ్ది కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్పారు. సో నాకు ఆ ఒక్క మాటతో గిర్రుని కళ్ళల్లో నీళ్ళు తిరిగేసాయి అన్నమాట. ఇంకా బయటికి వెళ్ళమన్నారు, మళ్ళీ రమ్మన్నారు అనమాట, స్కాన్ చేయాలని చెప్పారు. బయటికి వెళ్ళేసి మా హస్బెండ్కి కూడా చెప్తే మా అమ్మ మా హస్బెండ్ వాళ్ళిద్దరు రియాక్షన్ కూడా లోపల ఎంత ఫీల్ అవుతున్నారో, బట్ బయటకి అయితే అసలు చెప్పట్లేదు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఏంటంటే మళ్ళీ నేను ఫీల్ అవుతాను, నేను ఇంకా ఎక్కువ డిప్రెస్ అవుతానని చెప్పేసి వాళ్ళు అసలు చెప్పలేదు అనమాట. బయటకు అసలు ఏ ఫీలింగ్స్ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత స్కాన్కి వెళ్ళగానే డాక్టర్ గారికి కూడా అర్థమైపోయింది అనమాట నా టెన్షన్ అనేది. స్కాన్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి అర్థమైంది కదా, కనిపించగానే నాకైతే చెప్పారు, అమ్మ కూల్ డౌన్, టెన్షన్ అయితే తీసుకోవద్దు నువ్వు, శాక్ అదేనండి బేబీ కరెక్ట్ పొజిషన్కే వచ్చింది, నువ్వైతే ఏం బాధపడొద్దు, ఫ్రీగా ఉండు, ఇంకా చెప్పాను కదా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి అని అయితే చెప్పారు. ఇంకా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక బాంబు లాంటిది అయితే చెప్పారనమాట. ఏంటంటే హార్ట్ బీట్ రాలేదు బేబీకి, ఇంకా మళ్ళీ రమ్మని అయితే చెప్పారనమాట. మేము అప్పటికి వెళ్ళేసి ఒక 20 days అవుతుందన్నమాట. అంటే 2nd month వచ్చిన తర్వాత 20 daysకి వెళ్ళాము. 20 daysకే ఇంకా హార్ట్ బీట్ రాలేదు అని అయితే చెప్పారు. చూపిస్తాను చూడండి మీకు. మేము హాస్పిటల్కి అయితే ఈ డేట్కి అయితే వెళ్ళామండి, ఎక్కడైతే రాశారు కదా. సో 6 weeks 4 days అంట. హార్ట్ బీట్ అనేది క్లియర్గా లేదు అని అయితే రాశారు వాళ్ళు. సో ఫస్ట్ది అయితే నేను మీకు చూపిస్తానండి నానిని. మీకు సరిగా క్లారిటీగా కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. ఇదే నాని అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, బుజ్జి నానిగాడు అన్నమాట. అప్పుడు చాలా చిన్నగా ఫస్ట్ టైం నాని ఇక్కడ కనిపించాడు. ఇది చూసి మేము లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మా ఆనందానికి అవధులేవన్నమాట ఆ రోజు. ఇది చూసుకుంటూనే ఉన్నాము ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఇంకా బయటికి రాగానే మేమందరం అయితే చాలా వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ గండం అయితే గట్టెక్కింది కదా, నార్మల్ పొజిషన్కి వచ్చిందని చెప్పేసి. ఇంకా తర్వాత మళ్ళీ 1 week అయితే వెళ్ళామండి హాస్పిటల్కి. వెళ్తే ఇంకా హార్ట్ బీట్ కూడా వచ్చేసింది, గుడ్ అని అయితే చెప్పేశారు. గుడ్ ప్రెగ్నెన్సీ అని అయితే చెప్పారు, హెల్తీ ప్రెగ్నెన్సీ అని అయితే చెప్పారండి. ఐ ఫీల్ సో 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 అంటే మా హ్యాపీనెస్కి అవధులు లేవు అనమాట. అంత హ్యాపీగా ఉన్నాం. ఇంత హ్యాపీగా ఉన్నామా, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, అంటే ఇది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏం కాకపోయినా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ సెమ్ వచ్చేసింది అనమాట దగ్గరికి. సో దట్ మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే అప్పటికి నాకు జస్ట్ 2nd month ఎండింగే కదండి. సో హాస్పిటల్కి ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం భయపడ్డాం అనమాట. అక్కడికి వెళ్తే కొంచెం కింద పడుకోవాలి, హాస్టల్లో అక్కడ బెడ్స్ ఉండవు అనమాట, కింద పడుకోవాలి. మళ్ళీ వేరే దగ్గర రూమ్లో ఎక్కడన్నా ఉందాము అంటే ఒక్కదాన్ని అయిపోతాను, ఫ్రెండ్స్ ఉండరు కదా. 1 month ఉండాలంటే ఎవరు ఉంటారండి మన దగ్గర. సో ఇంకా అక్కడే హాస్టల్లోనే ఉందాము, ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా అని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా అక్కడే ఉన్నాను అనమాట. బెడ్ తీసుకెళ్ళి బెడ్ మీద అంటే కిందనే బెడ్ మీద అయితే పడుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. బట్ గాడ్ గ్రేస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లైట్గా ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పూర్తిగా పోయిందనమాట.
ఇంకా వెళ్ళగానే అక్కడికి కొంచెం లోగా ఫీల్ అయ్యానండి ఒక 2-3 డేస్. ఎందుకంటే అరే ఇంత హ్యాపీ మూమెంట్లో తెలిసి కన్ఫర్మ్ అయ్యి ఇంకా గుడ్ అని తెలిసిన తర్వాత, హ్యాపీగా అని తెలిసిన తర్వాత నేను అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చేసాను ఆయన దగ్గర ఉండకుండా అని అయితే కొంచెం చాలా లోగా ఫీల్ అయ్యాను. వెళ్ళిన తర్వాత ఒక 2-3 డేస్ ఇంకెళ్ళిన తర్వాత ఇంక వెంటనే ఎగ్జామ్స్ వచ్చేసాయి కదా, ఇంకా ఆ హడావుల్లో పడి మర్చిపోయాను అనమాట. ఇంకా బాగా ఇంకా చదవడం, ఎగ్జామ్స్, ఇంకా అది ఇంకా అలా 1 మంత్, మళ్ళీ 1 మంత్ అయితే గడిచిపోయింది అనమాట. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వస్తున్నా అనగానే మళ్ళీ హ్యాపీనెస్ అనమాట. ఇంకెళ్తే హ్యాపీగా ఉండొచ్చు ఇంకా అనేసి అనుకున్నాను. రాగానే ఫస్ట్ అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి, చెక్ చేయించుకోవాలి కదా అని చెప్పేసి. ఇంకా వెళ్తే ఎన్టీ స్కాన్ అయితే రాశారండి. 3rd మంత్ ఎండింగ్లో అయితే ఎన్టీ స్కాన్ అయితే చేంజ్ చేసుకున్నాను. స్కాన్ రిపోర్ట్స్, ఎన్టీ స్కాన్ అయితే రాశారు. ఎన్టీ స్కాన్ కూడా చేంజ్ చేసుకున్నాను. అప్పుడు కూడా అంత టెన్షన్కి వెళ్ళామన్నమాట. బట్ ఆల్ ఈజ్ గుడ్ అని అయితే చెప్పేశారు. ఇంకా ఆ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్, టెఫా స్కాన్ రిపోర్ట్స్ ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఇంకా మళ్ళీ ఏంటంటే మా హస్బెండ్కి ఏమైందంటే ఆయన మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికి నాకు ఇంకా 3rd మంత్ ఎండింగ్ అనమాట. సో మేము వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ హౌస్ చూసుకొని అక్కడ మళ్ళీ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అన్న టైం పట్టిద్ది. సో అంత టైం అయితే మా దగ్గర లేదు. మళ్ళీ 4th మంత్ వస్తే ఫ్యామిలీ పెట్టకూడదంట, అంటే కొత్త ఇంట్లో పాలు పొంగించకూడదని అయితే చెప్పారు. ఇంకా మేము అంత పెద్దవాళ్ళు వీళ్ళు కలిసి డిసైడ్ చేసింది ఏంటంటే నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి ఆ 4th మంత్ ఎండింగ్ వరకు 5th మంత్లో మళ్ళీ ఫ్యామిలీ పెట్టేసి తెచ్చుకునేటట్టుగా అయితే చెప్పేసి ఇంకా నన్ను మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోయాను అన్నమాట. లగేజ్ పెట్టే పేడ సర్దుకొని ఊరికైతే వెళ్ళిపోయాను. ఇంకెళ్ళిపోయిన తర్వాత 4th మంత్, 3rd మంత్, 5th మంత్ స్టార్టింగు అక్కడే ఉన్నాను అనమాట. తర్వాత అప్పుడు నాకు 5th మంత్ వచ్చింది కదండి, అప్పుడు ఏంటంటే సంక్రాంతి పండుగ అన్నమాట. సంక్రాంతికి ఏంటంటే ఏదో పండగ నెల పెడతారంట. సో దట్ ఆ పండగ నెల అయిపోయిన దాకా వెళ్ళకూడదు ఎక్కడికి అనేసి చెప్పారు. సో ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా అయిపోయింది, పండగ అయిపోయింది. ఇంకా 2-3 డేస్లో మళ్ళీ వెళ్తాను అనగా మళ్ళీ మాకు అంటే చనిపోతే వస్తుంది కదా, అంటు అనేది వచ్చిందనమాట. మళ్ళీ అదొక 15 డేస్ అన్నమాట. ఇంకా ఆ 15 డేస్ అయిపోగా మాకు లాస్ట్లో నాకు 5th మంత్ ఎండింగ్కి ఒక 2 డేస్ ఉందనగా కరెక్ట్గా 2 డేసే ఉంది. ఇంకా 2 డేస్ కనుక మేము కొత్త ఇంటికి కనుక వెళ్ళకపోతే ఇంకెళ్ళే ఛాన్స్ లేదన్నమాట. సో ఇంకా ఆ 2 డేస్లో స్పీడ్గా హౌస్ షిఫ్టింగ్ ఇవన్నీ మా హస్బెండ్ పాపం చూసుకున్నారు. ఇంకా నన్ను తీసుకొచ్చేసారనమాట. రేపు నాకు 6th మంత్ వచ్చిద్ది అనగా ఈరోజు తీసుకొచ్చేసారు నన్ను. ఇంకా ఇక్కడికి రాగానే ఇంకా 6th మంత్లో టెఫా స్కాన్ రాస్తారు కదండి, అదైతే రాశారు. టెఫా స్కాన్కి వెళ్ళాలంటే లిటరల్గా నేను చాలా భయపడ్డానండి. ఎందుకంటే అప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా 2 ఉన్నారండి. నా కజిన్ ఒకళ్ళు, నా ఫ్రెండ్ ఒకళ్ళు ప్రెగ్నెన్సీతో. సో ఇద్దరికి అబార్ట్ అయిపోయిందనమాట. సమ్ ఒకళ్ళకేమో ఇలా టెఫా స్కాన్లో బేబీ గ్రూప్ బాగాలేదని చెప్పేసి, ఇంకొకళ్ళకేమో సమ్ వేరే రీజన్ వల్ల అబార్ట్ అయిపోయిందనమాట. సో నాకు ఆ భయం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నాకు ఏమైనా అవుతుందేమో, ఏమో టెఫా స్కాన్ ఎలా వస్తుందో ఏంటో ఆ టెన్షన్ తోటి వెళ్ళాము. 2 డేస్ పట్టిందండి నాకు టెఫా స్కాన్ కూడా. అసలు ఫస్ట్ డే అవ్వలేదన్నమాట. అంటే నా టెన్షన్ వల్ల సగం బేబీ ఏంటంటే రివర్స్ అవ్వాలన్నమాట. మొత్తం బాడీ మొత్తం తీయాలి కదా వాళ్ళకి కూడా, బేబీకి కూడా. సో బేబీ అనేది రివర్స్ అవ్వలేదు. వాకింగ్ చేశాను, ఎంత చేసినా అవ్వలేదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు. ఆ నెక్స్ట్ డే కూడా చాలా టైం పట్టిందండి నాకైతే, ఎందుకంటే నా టెన్షన్ ఒకవైపు, మళ్ళీ బేబీ. సో ఫైనల్లీ టెఫా స్కాన్ కూడా అంతా ఓకే, ఆల్ ఈజ్ వెల్ అని అయితే చెప్పారు. కాకపోతే ఒకటి ఏం చెప్పారంటే నాకు బీపీ అంటే రాలేదు, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బీపీ. సో అని అయితే చెప్పారు. కొంచెం సాల్ట్ అవి తగ్గించుకొని తినమని అయితే చెప్పారు. సో మా నాన్న వీళ్ళు ఏం చెప్పారంటే మెడిసిన్ అయితే యూజ్ చేయకుండా సాల్ట్ తగ్గించేసుకో పూర్తిగా, చాలా వాటికి తగ్గించేసి ఇప్పుడే పిలిచి యూజ్ చేయొద్దులే బీపీకి అని అయితే చెప్పారు. సో 7th మంత్ వరకు ఇక్కడే ఉన్నాను. 6th మంత్ 7th మంత్ ఇక్కడ ఉన్నాను అనమాట. 7th మంత్ ఎండింగ్కి మళ్ళీ సెమ్ అనమాట. అప్పటికి నాకేంటంటే 7th మంత్ ఎండింగ్, సో 8th మంత్ వచ్చింది. ఇంక 1 మంత్ ఉండాలి కదా ఎగ్జామ్స్కి. సో 1 మంత్ ఉండాలి అంటే అప్పటికి నాకు ఇంకా 9th మంత్ కూడా వచ్చేసిద్ది అనమాట. సో ఎప్పుడు డెలివరీ అవుతాము ఇవన్నీ అయితే అసలు తెలియదు కదండి. సో ఇంకా నాకున్న బ్యాడ్ థింగ్ ఏంటంటే అసలుకి
ఏమంటారు హాస్టల్లో ఉండనివ్వనని చెప్పారు. ఎందుకంటే సరే వాళ్ళ మిస్టేక్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి కదండి కొన్ని రూల్స్ అట్లాగా. సో హాస్టల్లో అయితే ఉండకూడదు అని అయితే చెప్పారు. తర్వాత బయట రూమ్స్ చూద్దాము అంటే ఎంతమందిని అడిగినా సరే అసలు రూమ్స్ అనేవి 1 మంత్కి ఇవ్వమని చెప్పారు. కొంతమంది అయితే చెప్పాలి అంటే నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ప్రెగ్నెన్సీ అమ్మాయి కాబట్టి ఇవ్వమని అయితే చెప్పారంట, ఏదో మైలా ఉంటుందని ఏదేదో చెప్పారంట. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఈ విషయంలో. సో 1 మంత్కి అస్సలు దొరకలేదు మాకైతే. ఇంకా ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు బ్యాచిలర్స్ అనమాట. సో వాళ్ళ రూమ్స్ దగ్గర ఒక రూమ్ ఖాళీ ఉంది అక్క, ఆ అక్క వాళ్ళు ఉంటాను అనుకుంటే మాకు నో ప్రాబ్లం రమ్మని చెప్పు అని అయితే చెప్పారు. సో మేమైతే అక్కడికి వెళ్ళామండి. అక్కడ అంత ఇబ్బంది ఏమి ఉండదు, అది ఫ్యామిలీస్ లాగే ఉంటుంది మంచిగా. అక్కడైతే ఉన్నాము. బట్ అక్కడ కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి. ఆ ఇల్లు కొంచెం పాత ఇల్లు, సో అక్కడ ఎలకలు ఇంకా అన్ని జీవరాశులు బల్లులు అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత మా పక్కన వాళ్ళు బాయ్స్ అలా ఉంటారు కదా, వాళ్ళైతే పాపం నా సిచ్యువేషన్ చూసి వాళ్ళకి వాటర్ క్యాన్ తీసుకొచ్చేవ్వడం అలా చాలా హెల్ప్ అయితే చేశారు మాకు. సో థ్యాంక్స్ ఫర్ దట్, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే. ఇంకా కొంత ఎండింగ్లో అయితే అసలు ఎగ్జామ్ కూడా నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట కాలేజ్ లోపల వరకు. మా కాలేజ్ ఏంటంటే కాలేజ్ పక్కనేనండి రూము, బట్ ఏంటంటే కాలేజ్లోనే లోపలికి నడవాలన్నమాట, చాలా దూరం నడవాలి. సో చాలా ఇబ్బంది పడేది. ఫస్ట్లో అంత అనిపించేది కాదు, కానీ ఎండింగ్ ఇంకా లాస్ట్ 2 ఎగ్జామ్స్, లాస్ట్ 1 ఎగ్జాము, ప్రాక్టికల్స్ ఇలా ఉంటాయి కదా, అప్పుడైతే అస్సలు నడవలేకపోయేది అనమాట. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ రోజే ఏమో నాకు సరిగా గుర్తులేదు, ఏడ్చేసాను అనమాట. అంటే అంత దూరం నుంచి నడుచుకొని రాలేక ఆయాస పడేసి ఏడ్చేసాను, ఇంకా నేను నడవలేను అని చెప్పేసి. ఏంటంటే ఇంక అప్పటికి నాకు 9th మంత్ ఇంకా 2 డేస్లో వచ్చిద్ది అనగా ఆ సిచ్యువేషన్ అనమాట. ఇంకా అయిపోయింది ఫైనల్గా. ఎంత కష్టపడ్డా సరే ఇష్టంగా ఎగ్జామ్స్ అయితే రాశాను, హ్యాపీగా రాశాను. ఇంకా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. ఒక 1 వీక్ అలా ఉండేసి ఇంకా సీమంతం షాపింగ్ అయితే చేసేసామన్నమాట. సీమంతం షాపింగ్ చేసేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే తీసుకెళ్ళారు, అక్కడ సీమంతం చేసేసారు. ఇంకా తర్వాత మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను 9th మంత్ సగంలో ఉన్నప్పుడు. సో ఇంకా అలా హడావుడిగా అంతా ఏమంటారు నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే ప్రశాంతంగా ఒక చోట ఉన్నట్టు అయితే అసలు ఎప్పుడూ లేనండి. ఎప్పుడు అక్కడికి వెళ్ళడం ఇలా తిరుగుతూనే ఉన్నాను, నా మైండ్ అంతా అలా తిరుగుతూనే ఉందన్నమాట. ఇంకా 9th మంత్ సగంలో అక్కడికి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మా అమ్మ వాళ్ళకు దగ్గరలో వినుకొండ ఉంటుంది. సో వినుకొండలో ఒక ఎక్స్ హాస్పిటల్, ఆ పేరైతే నేను చెప్పను, హాస్పిటల్కి అయితే వెళ్తే అక్కడ చెక్ చేయించుకుంటే మేము డెలివరీకి అక్కడికి వెళ్ళాలని అయితే అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇంకా ఈ అమ్మాయికి ఫస్ట్ది అలా జరిగింది కదా, సో సెకండ్ అయితే ఖచ్చితంగా ఆపరేషనే చేయాలి, అది కూడా ఇంకో 2-3 డేస్లోనే చేయాలి, పొట్ట టైట్గా ఉంది, ఇంకా కష్టము అని అయితే చెప్పారండి. మాకైతే అస్సలు నమ్మాలనిపించలేదు, ఎందుకంటే నాకు డెలివరీ టైము 10th మంత్ వచ్చిన వారానికి ఇస్తారు కదా. సో నాకు అప్పటికి ఒక 15 డేస్ అట్లా ఉందన్నమాట టైము మేము హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ. కానీ ఆవిడేమో అలా చెప్పారు కదా అని చెప్పేసి అయితే ఇంకా మేము నమ్మాలనిపించలేదు. ఇంకా నర్సాపేటకి అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా చెప్పారండి, ఏంటంటే ఫస్ట్ అలా మనం హడావుడి పడి మిస్టేక్ చేసాము, సెకండ్ అయితే అలా మిస్టేక్ చేయొద్దు, కొంచెం ఆలోచించుకొని నార్మల్ డెలివరీ కోసం 2-3 హాస్పిటల్స్ తిరుగుదాము అని అయితే చెప్పారు. ఇంకా ఎన్ఆర్టీలో ఉన్న ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. మేడం గారు అయితే డెలివరీ టైం వరకు అయితే వెయిట్ చేద్దాము, అయితే నార్మల్ అవుతుంది, లేకపోతే ట్రై చేద్దాము అని అయితే చెప్పారనమాట. ఫైనలీ డెలివరీ రోజు అయితే వచ్చేసిందనమాట. ఇంకా నాని అయితే పుట్టాడండి June 10 సాయంత్రం 4:25కి అయితే పుట్టాడు నాని. సో వీఆర్ సో బ్లెస్డ్ అన్నమాట. ఫుల్ ప్రెగ్నెన్సీ స్టోరీ. బట్ ఎన్నున్నా ఏది చేసినా ఎంత పెయిన్ అనుభవించినా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని చూస్తే ఆ పెయిన్ అంతా మర్చిపోతాము, ఆ పెయిన్ అంతా మర్చిపోయి హ్యాపీనెస్ అనేది వస్తుందండి. డెలివరీ ఇంకా మొత్తం చెప్పాలంటే చాలా వీడియో లెంతీ అయిపోయేటట్టుంది. నా డెలివరీ స్టోరీ మొత్తం ఇంకా వేరే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అందరికీ 1 నెలలో 2 నెలల్లోనూ 3 మంత్స్లోనూ రావాలి అంటే రాదండి. ఒక్కొక్కరికి ఒక్కో టైం పట్టిద్ది. నాకు 2 మంత్స్ అయింది, ఒక్కొక్కరికి 1 మంతే పట్టిద్ది, ఒక్కొక్కరికి 5 మంత్స్ 6 మంత్స్, ఒక్కొక్కరికి 1 year, అట్లా ఎంతైనా పట్టొచ్చు. అది అందరికీ ఒకలాగైతే ఉండదు. సో నేనేమంటున్నా అంటే
ఆ విషయం మీద అసలు బాధపడొద్దు. దాని గురించి మనం డిప్రెస్ అయిపోయి ఇట్లా బాధపడితే పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఉండదని నేనైతే అస్సలు చెప్పను. ఎందుకంటే నేను కూడా ఆ ఫేస్ నుంచే వచ్చాను కాబట్టి ఆ పెయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి చెప్తాము, బట్ ఆ సిచ్యువేషన్లో అయితే ఎవరైనా అంతే ఫీల్ అవుతారనమాట. సో నేనేమంటున్నా అంటే మంచిగా హ్యాపీగా ఫుడ్ తీసుకోండి. మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజెస్ చేసుకోండి. ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత చెప్పాను కదండి, హెల్తీగా మొలకలు కానివ్వండి, ఇట్లాగా మొలకలు అయితే ఖచ్చితంగా తినండి. ఎందుకంటే నాకు బాగా యూజ్ అయ్యాయి అన్నమాట మొలకలు అనేవి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి. మంచిగా ఎక్సర్సైజెస్ చేయండి, నార్మల్ ఎక్సర్సైజెస్ వెయిట్ తగ్గడానికి. ఇంకా మెడిసిన్ యూజ్ చేయండి మంచిగా. మన ప్రయత్నం మనం చేద్దాము, తర్వాత మిగతాది అనేది దేవుడికి వదిలేద్దాం అనమాట. మన చేతిలో ఏమి ఉండదు కదా. సో నేనేమంటున్నా అంటే మనం అసలు ఏ ప్రయత్నము చేయకుండా, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా, మన లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, ఏం చేయకుండా నాకు ప్రెగ్నెన్సీ రావాలి, నాకు పీసీఓడి క్యూర్ అవ్వాలి అంటే అవ్వదండి. గాల్లో దీపం పెట్టి వెలగమంటే వెలగదు కదా. సో మనం ఏంటంటే చేతులు అడ్డు పెట్టాలి కదా. అట్లీస్ట్ మనకు చేతనైనంత అయితే మనం చేయాలి కదండి. సో నేనేమంటున్నా అంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మన ఫుడ్ డైట్ ప్లాన్ కానివ్వండి, లేకపోతే మన లైఫ్ స్టైల్, ఇవన్నీ మనకు చేతనైనంత వరకు మనం కొంచెం దాన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక రోజు అయితే సక్సెస్ అనేది వస్తుందండి. అది ఒక్కొక్కరికి ఒక రోజులో వస్తుంది, ఒక్కొక్కరికి 4 మంత్స్, ఒక్కొక్కరికి 2 మంత్స్, ఒక్కొక్కరికి 1 ఇయర్, 2 ఇయర్స్ ఎప్పుడైనా రావచ్చు. అది ఎవరికి ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు కదా. సో ఖచ్చితంగా అయితే వింటారు. మీరు అస్సలు హోప్ అయితే వదులుకోవద్దండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి దానికి మెడికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అసలు 2 సార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి 2 ట్యూబ్స్ తీసేసిన వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యారనమాట. నేను తర్వాత విన్నాను. సో మీరైతే ఏ విషయంకి బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకో విషయం చెప్పాలండి, ఏంటంటే ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనం ఇంట్లో టెస్ట్ చేసుకుంటాం కదా ప్రెగ్నెన్సీ కిట్. అందులో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు కదా. సో ఏంటంటే ఖచ్చితంగా పాజిటివే వచ్చిద్దండి. వన్స్ మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది మనకు కూడా అది ఎక్టోపిక్కా నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది. మనకు ముందైతే అసలు తెలియదు. సో ఇదండి నా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది. ఇంకా మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.